ఇంకోటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీకు వరుసకి బాబాయ్ అవుతాడని చెప్పి మీ నోటితోనే నేను విన్నా. సో మరి ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు గుర్తు రాలేదు. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి బాబాయ్ అని చెప్పి పిలుస్తుంది. సో నెక్స్ట్ త్వరలో కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అన్నట్టు కూడా కొన్ని వార్తలు వింటున్నాం మనం. దీనిపై మీ అభిప్రాయం ఏమంటారు? ఒకటి రిలేషన్ గురించి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు తెలిసింది, అడిగిర్రు. ఏ మీడియా ఛానల్ వాళ్ళైనా, వాళ్ళు ఏదన్నా జర్నలిస్టులు అయినా వాళ్ళు ఏదన్నా అడిగితే పబ్లిక్లో కావచ్చు, లేకపోతే ఒక పొలిటికల్ లీడర్గా బయటికి అడుగు పెడుతున్న సందర్భంలో వాళ్ళు అడిగే ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కాబట్టి చెప్పిన. రెండవది రిలేషన్ అంటే ఈ రోజు ఆ రోజు అని కాదు, ఏ రోజు రిలేషన్లు గుర్తుపెట్టుకొని ఏం చేసింది కూడా ఏం లేదు. ఎవరం ఆ రోజు రిలేషన్ అని పోయి ఏదో రిలేషన్ అని కలుపుకొని పోయింది లేదు, ఈ రోజు రిలేషన్ అని చెప్పి కలుపుకొని పోయింది లేదు. అది సహజం. ఒక ఉమ్మడి జిల్లాలో ఒకటే సామాజిక వర్గాల్లో రిలేషను పొజిషన్లో ఉండొచ్చు, అపోజిషన్లో ఉండవచ్చు, డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, డబ్బు లేని వాళ్ళు ఉండొచ్చు, సాధారణ అది సహజం. రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు కాబట్టి మీకు రిలేషన్ అంట అని అడిగితే అవును అని చెప్పిన మాట వాస్తవం. ఒకటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడము అంటే యాక్చువల్గా ఇప్పుడు సోషల్ మీడియాని ఎలా చూస్తున్నామంటే మనం థంబ్నెయిల్స్ వాళ్ళకి మనం మాట్లాడింది ఒకటి ఉంటుంది. బేసిక్గా మీరు లోపల మొత్తం మ్యాటర్ చదువుంటే మీకు అర్థమయ్యేది. మీరు చదవలేదని నేను అనుకుంటున్నాను. చదువుంటే నేను పూర్తిగా క్లారిటీ ఇచ్చాను కాబట్టి క్వశ్చన్ మార్క్ పెట్టేసారు. ముఖ్యం కదా వీడియోలోకి వెళ్ళాలంటే ఫస్ట్ మెయిన్ థంబ్నెయిల్ ముఖ్యం. ఇప్పుడు మనం ఈ థంబ్నెయిల్ పెట్టండి, ఆ థంబ్నెయిల్ పెట్టండి అని ఇప్పుడు నువ్వు వచ్చావు, నువ్వు మాట్లాడుతున్నావు, ఏ థంబ్నెయిల్ పెడతావో నేను ఎట్లా ఊహించగలుగుతాను? నువ్వు మాట్లాడిన దాంట్లో దానికి క్వశ్చన్ మార్క్ వేస్తావా? మాట్లాడింది ఉంటుంది, ఎందుకంటే మీరు ఒక పొలిటీషియన్. సో మీకు థంబ్నెయిల్ పెట్టాలంటే ఆషామాష కాదు అది, ఎందుకంటే ఒక పొలిటీషియన్ కాబట్టి ఆ జనాల్లో మీకు మంచి పేరు ఉంటుంది కాబట్టి నెగిటివ్గా పెట్టలేము థంబ్నెయిల్. సో మీరు మాట్లాడిందే మా మీడియా ఛానల్ ఏదైనా కొంచెం అటు ఇటు చేసినా పెడతారు, కానీ అందులో ఉండే మ్యాటర్ అయితే అదే పెడతారు. అవునా? వెళ్తుంది, వెళ్ళింది, లేకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టారంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వెళితే కనుక మనం వెళ్తున్న వాళ్ళను లేకపోతే వెళ్ళాలనుకుంటున్న వాళ్ళను చూస్తున్నాం. చూసిన క్రమంలో వెళ్ళడమో, కలవడమో, మాట్లాడడమో ఎన్నో జరుగుతున్నాయి. అటువంటివి ఏమన్నా మీరు చూసారా? చూడలేదు కదా, జస్ట్ థంబ్నెయిల్ మాత్రమే చూసారు కదా. సరే అక్క, మీ బాబాయ్ అంటారు కదా, ఎప్పుడైనా కలవడం జరిగిందా అంటే గతంలో కూడా? బిఫోర్ అంటే ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ కలిసి మాట్లాడుకునే సందర్భాలు అయితే ఎప్పుడు లేదు. కామన్గా ఫంక్షన్లు అయితే కలవడం అట్లా. ఫంక్షన్ అంటే అది ఏదో చిన్నగా అట్లా కాకుండా పెద్ద పెద్ద ఫంక్షన్స్లలో కామన్గా ఎదురుపడడం, కలవడం అట్లా జరిగింది. అంటే సాయి చంద్ అన్న ఎప్పుడు మీతో ఏమంటున్నాయి అక్క అంటే రాజకీయంకి సంబంధించి కూడా తను ఎప్పుడు తన పాటలతో ప్రతి ఒక్కరిని సాయన్న పాటలు వింటుంటే అసలు కింద కూర్చున్నవాడు కూడా లేచి డ్యాన్స్ ఆడుతుండే, అంత ఊపు. కేటీఆర్ని కూడా, కేసీఆర్ని కూడా డ్యాన్స్ ఆడిపించిన రోజులు ఉన్నాయి. తను ఒక పాట పాడుతుంటే అంతమంది ఇన్స్పిరేషనల్ పాటలు కూడా చాలా బాగా పాడుతుంటాడు. సో ఎప్పుడు మీతో ఏమంటుండేవాడు అంటే బయట ఉన్న సమస్యల గురించి మాట్లాడుతుండే. తెలంగాణ ఉద్యమ సందర్భం వరకు ఏంటంటే తెలంగాణ ఎందుకు అవసరము, ఏంటి, తెలంగాణ వస్తే ఏం జరుగుద్ది, ఏ రకంగా మనం అణచివేతకో లేకపోతే ఆత్మగౌరవం అన్ని రకాలుగా మనం అనుకుంటున్న నీళ్ళు, నిధులు, నియామకాలు ఇటువంటివన్నీ ఉన్నాయి కదా, భాష, యాస, మన పండుగలు, అట్లా ఎటువంటి అవమానాలు జరిగినాయి అంటే ఎటువంటి గౌరవం దక్కకుండా పోయింది కావచ్చు. రాజకీయంగా కూడా మన వాళ్ళు ఎలా ఎదగకుండా పోయారు, సినిమా ఇండస్ట్రీ, అట్లా అన్ని విషయాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో షేర్ చేసుకునేవాడు. తదనంతరం ఏంటంటే రాజకీయంగా నేను కూడా ఇది కావాలి, ఖచ్చితంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి, అలా అడుగు పెట్టాలి. అసెంబ్లీ అంటే చట్టసభ అని చెప్పేవాడు, అసెంబ్లీయా లేదంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇట్లా అనేం లేదు, చట్టసభలకు అడుగు పెట్టాలి అని మాత్రం. నన్ను ఒక అంటే నాలో సింగరే కాదు, కామన్గా అయితే సహజంగా సింగర్ అయితే వేరే పాటలు ఇంకోటి అట్లా అన్ని రకాలుగా ఉంటుంది. నేను కొంచెం రాజకీయ అవగాహన, నేను ఏ రకంగా ప్రజలకు చేయాలనుకుంటున్నా ఈ దృష్టి నా మీద మరలకుండా చేస్తుంది నా పాట. నాకున్న గొంతు, నాలో ఉన్న ఒక నాయకుడిని అనే దాన్ని ఎక్కువ చూపించలేకపోతుంది. పాట రూపంలో ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. నాలో ఉన్న నాయకుడిని, గాయకుడిని మాత్రమే కాదు నాయకుడిని కూడా నేను చూపియాలి అంటుండే. అది ఎక్కువగా చెప్పేవాడు. సరే, ఒక గాయకుడిగానే కదా నువ్వు అందరికీ తెలిసావు, సరే ప్రజా గాయకుడిగా తెలిసావు అంటే గాయకుడిగానే నేను ఇంత చేయగలిగినప్పుడు ఒక నాయకుడిగా నేను ఎంత చేయగలను, ఏ రకంగా చేయగలను, నా పని విధానం ఎట్లుంటుంది, ప్రజలతో నేను ఎట్లా మెలుగుతా, ఒక లీడర్ అంటే ఎట్లుంటాడో చూపియాలి, అలా మాట్లాడారు. మస్తు కళలు ఉండేమో అన్నయ్య, పక్క చట్టసభలకు వెళ్ళాలని చెప్పి చాలా ఆశపడ్డాడు.
సో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారక్క అంటే ఈ రాజకీయాల్లోకి వస్తా నెక్స్ట్ ఇలా చైర్మన్ అవుతా రాజకీయంలోకి మీరు ఇలా వస్తారని చెప్పి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా అసలు? బేసిక్గా నాకు ఎట్లా అంటే నాకు కొంచెము ఫ్యామిలీ లైఫ్ బాగా ఇష్టం. రాజకీయాల్లో అంటే నాకు సహజంగా సాయి ఫస్ట్ నుంచి ఏది ఉన్నా అంటే తెలంగాణ ఉద్యమ సందర్భం ఉన్నా లేకపోయినా ఆయన ఎంతసేపు స్టూడెంట్స్ పబ్లిక్ ఈ టైపు మాటలే ఉండేవి కాబట్టి ఈయన లైఫ్ జర్నీ మొత్తం ఇటే ఉంటుంది, అంటే రాజకీయ కోణంలోనే ఉంటుంది, పబ్లిక్ రిలేటెడ్ లైఫే ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంది. కాబట్టి నేను ఏంటంటే కొంచెం కుటుంబ బాధ్యతలు సాయికి ఏదైతే ఇష్టం ఉందో ఆ టైప్గా ఎంకరేజ్ చేయడము అలా ఉండాలని మాత్రమే కోరుకున్నా. అట్లా ఉండడమే నాకు ఇష్టం. అవకాశం ఉంటే ఇప్పుడు కూడా సాయి ఉంటే అలాగే ఉండాలని ఉంది నాకు. ఓకే. సో ఇప్పుడు ప్రతిరోజు బిజీ అయిపోయారక్క, అంటే జనాల్లోకి వెళ్తున్నారు, జనాలతో మాట్లాడుతున్నారు, కలుస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఆ వాతావరణం? అసలు ఇంత కష్టపడి ఇంతమంది ప్రేమ అనుకోండి, అభిమానమే అనుకోండి, ఆప్యాయత అనుకోండి, అంత పొంది అసలు ఎక్కడికి వెళ్ళిపోయిండు అనిపిస్తుంది ఫస్ట్. రెండవది చాలా పెద్ద బాధ్యత పెట్టి వెళ్ళిండు నా మీద, ఖచ్చితంగా నేను ఆ బాధ్యత నెరవేర్చాలి అనిపిస్తుంది. చిన్న ఏజ్ పిల్లలు పాపం, ఆ ఏజ్లో నాన్నతో ఆడుకోవాల్సిన ఏజ్. ఇంకోటి అన్నకి పాప అంటే కూడా ఫుల్ ఇష్టం అన్నట్టు మాకు తెలుసు. పాపతో కూడా రీల్స్ అవి మేము చూస్తూ ఉంటాము. సో పాప కొంచెం చాలా టైం స్పెండ్ చేసేవారని చెప్పి కూడా మేము విన్నాం. అసలు నాకు తెలిసి ఒక ఫాదర్ ఇంత మంచిగా అంటే ఇంత బిజీగా ఉండి మళ్ళీ దొరికిన ఇంత తక్కువ టైం కూడా ఇంత మంచిగా స్పెండ్ చేస్తారా అనుకుంటారు చూసేవాళ్ళు. అది చూస్తేనే తెలుస్తుంది. చాలా మిస్ అవుతారు. రోజులు గడిచే కొద్దీ బాధ పెరుగుతుంది కానీ తగ్గదు. సో మీకు కూడా అంటే గతంలో నేను విన్నా నైట్ పడుకున్నప్పుడు కూడా ఎవరో వచ్చి డోర్లు సపోర్ట్ చేస్తున్నారని. సో సాయన్న గొంతే మీకు వినిపిస్తుంది, మైండ్ మొత్తం ఆ వాయిసే వినిపిస్తుంది అని చెప్పి కూడా నేను విన్నా. ఇప్పుడు ఎట్లుందాక? నాకు ఈ రోజు వరకు కూడా మనిషి ఉన్నాడనే అనిపిస్తుంది. ఇప్పటికీ నాకు ఉన్నాడు. ఎక్కడో మీటింగ్ అవుతుంది, లేదు ఇంకేనా వెళ్ళిండు, లేదు ఒక స్టేజ్ మీద పాట పాడుతుండో అనిపిస్తుంది. కొన్నిసార్లు రాత్రిళ్ళు వస్తుండు, డోర్ కొట్టు పిలిచినట్టు అసలు మెంబర్ ఆఫ్ టైమ్స్, ఒక్కసారి అని కాదు చాలా సార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు నేను ఏదన్నా అల్లిసిపోయి పడుకుంటే ఎందుకు పడుకున్నావు, చాలా పనులు ఉన్నాయి కదా లే అని లేపినట్టు అనిపిస్తుంది ఇప్పటికీ. ఇంకోటి అన్న చనిపోయిన తర్వాత కూడా బాబు అన్న షర్ట్ ఇట్లా పెట్టుకొని పైన పడుకోవడం మనం చూస్తున్నాము. ఇప్పటికీ కొన్నిసార్లు షర్టు పెట్టుకొని పడుకుంటాడు, కొన్నిసార్లు షర్టు వేసుకొని పడుకుంటాడు. ఇవి నాకు ఎప్పుడు సరిపోతాయి అన్నట్టు కూడా మాట్లాడుతుంటాడు బాబు. తర్వాత కూడా మీతో ఎప్పుడన్నా మాట్లాడడం జరిగిందాక అదే సాయి చంద్ అన్న గురించి? పిల్లలు రోజు మాట్లాడుకుంటాం మేము. లేడు అనే విషయము మా దృష్టిలో ఇప్పటికీ లేదు, ఉండదు. మేము రోజు ఉన్నట్టే మాట్లాడుకుంటాం. రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో లేకపోతే 1 month తర్వాత వస్తాడు, ఇగో నానిది చెప్పిండు అది చెప్పిండు, ఇలా నిరంతరం మా ఇంట్లో మేము ముగ్గురం మాట్లాడుకుంటే ఖచ్చితంగా సాయి గురించి మాట ఉంటుంది, మాట్లాడుకుంటాం. సాయి ఉన్నప్పుడు ఎట్లుందో మా ఇంట్లో అట్లే ఉంది. మార్పు ఏంటంటే సాయి ఉన్నప్పుడు కొంత 100 మంది వచ్చేవాళ్ళు, కలిసి భోజనం చేసే, అది కొంచెం తగ్గింది. అంటే రావడం పలకరియడం వరకు ఓకే, బట్ సాయి ఉన్నప్పుడు ఉండే ఎన్విరాన్మెంట్ ఉండదు కదా, అది తగ్గింది తప్ప లేడు అనేటట్టు మా ఇంట్లో మేమేం లేము. మాతోటే ఉన్నాడు, ఉంటాడు, ఉండేటట్టే ఉన్నాము. ఒక మనిషి లేకుండా అయిన తర్వాత వస్తువులు కూడా మనిషికి సంబంధించినవి మార్చేస్తారు, మేము ఏది మార్చలే. అవి అట్లే ఉన్నాయి, అక్కడనే ఉన్నాయి. నిన్న కూడా కొన్ని బట్టలు నేను ఐరన్కి ఇచ్చి పంపించిన, కొన్ని తీస్తా అటు ఇటు చదువుతా మళ్ళీ ఇచ్చి పంపిస్తా. అట్లా సాయన బట్టలు ఇంకా ఐరన్కి ఇచ్చి మళ్ళీ పంపిస్తూ ఉంటారు ఇప్పటికీ కూడా. నిన్ననే తీసుకొని వచ్చిన, అప్పుడప్పుడు మేము తీయడం అంటే లేడు అనేది మాకు ఇప్పటికీ రావట్లేదు, రాదు, ఉండం కూడా అట్లా. అంటే అన్న సాంగ్స్ కానీ అక్క ఇప్పటికీ అంటే చాలా సభలు కూడా మిస్ అవుతున్నాయి. ఇంకోటి కూడా అక్క తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం రీజన్ కూడా సాయి చంద్ అన్న పాట లేకనే అని చెప్పి కూడా కొంతమంది అంటారు. ఎందుకంటే సాయి అన్న స్టేజ్ పైన పాట పాడుతుంటే మాత్రం ఆ ఊపు ఆ ఎనర్జీ మాత్రం ఎవరు తెలియరు నాకు తెలిసి. ఇప్పుడున్న ఆ సింగర్లు నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా సాయిని చూసిన, దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తిని కాబట్టి. అన్న ఆ పాట పాడుతుంటే ప్రతి ఒక్క లైన్ అక్క ఏదైనా కానీ సెకండ్ ఇట్లా పాట పాడేస్తుంటారు. సో అలాంటి సభలు కూడా సాయి చంద్ అన్న లేని లోటు ఇంకా తీర్చలేము కొన్ని బీఆర్ఎస్ సభలలో అని కూడా కొన్ని వార్తలు మనం వింటున్నాం. సాయి ఎట్లంటే ఒక సింగర్గా ఏదో పేమెంటో లేకపోతే టెంపరవరీగా
పెయిడ్ ఆర్టిస్ట్గానో మనీ తీసుకొని పార్టీకి వెళ్ళడం, ఈ పార్టీలనో ఆ పార్టీలనో లేకుంటే ఈ స్టేట్లనో లేకుంటే ఇంకో స్టేట్లనో అట్లా పనిచేసిన వ్యక్తి కాదు. పార్టీలనే తెలంగాణ ఉద్యమం నుంచి ఉండి ఆ పార్టీ లైన్ అనేది అర్థం చేసుకొని పబ్లిక్కి ఏది అవసరము ఏంటి అని అర్థం అంటే ఒక పొలిటీషియన్లో ఒక నాయకుడుగా ఒక కవి ఉంటే, ఒక సింగర్ ఉంటే, దాన్ని ఇప్పుడు ఒక నాయకుల్లో ఒక రచయిత ఉంటే ప్రజలకు ఏది అవసరమో ఒక బుక్ రాస్తాడు ఒక దాని గురించి. ఒక నాయకుల్లో ఒక సింగర్ ఉంటే ప్రజలకు ఏది అవసరమో అది పాడతాడు, ఎలా మారుతుందో అది పాడతారు.